ఇది గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి మేము ఈ స్పేస్ ని యూటిలైజ్ చేసుకోవడం కోసం కస్టమర్ కి ఇక్కడ ఫోల్డబుల్ బెడ్ అనేది సజెస్ట్ చేశాం మేడం. ఓ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఫోల్డబుల్ బెడ్ యాక్చువల్లీ. అది లాక్ కూడా చేసుకోవడానికి ఇచ్చారు ఆప్షన్. కూడా చేసుకోవచ్చు. ఇది చాలా పెద్దగా ఉంది, భయంగా కూడా ఉంది. 200 kgs weight ని సపోర్ట్ చేస్తుంది మేడం. ఆహా ఆ మెకానిజం యూజ్ చేశాం అన్నమాట. ఓకే గైస్, ఫోల్డబుల్ బెడ్ మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. బాగుంది. అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది కూడా ఇచ్చారు కదా మీరు, హెడ్ బోర్డ్ కుషనింగ్ బోర్డ్ కూడా ఇచ్చారు. ఓకే విత్ మ్యాట్రెస్ ఇది లిఫ్ట్ చేయొచ్చు మేడం. ఇదంతా లిఫ్ట్ చేయొచ్చు. ఆహా మళ్ళా వద్దనుకున్నప్పుడు అయిపోయింది పడుకోవడం, ఫోల్డ్ చేసి పెట్టేయచ్చు. కింద ఇదేంటి సపోర్ట్ కి ఇచ్చేస్తాం కిందనా అట్లా స్ట్రైట్ గా వస్తుంది. అది లేకపోయినా కానీ బెడ్ అనేది ఇక్కడ ఉండదు. ఫ్యూచర్ అంటే ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి అది సపోర్ట్ ఇచ్చాము. ఓ మొత్తం వచ్చేసి మెకానిజం మీదే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను కూర్చోవచ్చా? హ్యాపీగా కూర్చోవచ్చు. నేను ఫస్ట్ టైం ఓకే కూర్చునే దాకా తెలియలేదు. అంటే ఓకే మనం అంత వియర్డ్ గా ఫీల్ అయ్యేలాగా ఏముండదు మేడం, కంఫర్టబుల్ గానే ఉంటుంది. ఇప్పుడు దీనికి మ్యాట్రెస్ అవన్నీ వేసాక మ్యాట్రెస్ తో పాటే లిఫ్ట్ చేయొచ్చు బెడ్ ని కూడా మనము. ఓకే బాగుందండి. ఈ ఐడియా అయితే చాలా అప్డేటెడ్ అనిపిస్తుంది. బికాజ్ బెడ్రూమ్ స్పేస్ సేవ్ అవుతుంది. మనకి ఇంకా ఎక్కువ స్పేస్ కావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ వాడుకుంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, ఇవి బెడ్స్ అడ్డు వస్తూ ఉంటాయి. మిగతా రూమ్ లో స్టోరేజ్ ఇచ్చాం మేడం బెడ్స్ కి, ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఓన్లీ ఫోల్డింగ్ చేసాం అనమాట. ఇప్పుడు నేను ఒకటి అడగాలి, ఇది ఏంటి ఎక్కువ కాస్ట్ తో కూడుకున్న పని? ఈ ఫోల్డబుల్ బెడ్ అనేది లిటిల్ మోర్ ఎక్స్పెన్సివ్ మేడం. నార్మల్ బెడ్ కంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ఒక 10,000 రూపీస్.